నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు శంకర్ గారు ఉన్నారు. సో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, ఇటు టాలీవుడ్ వర్సెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము. సో ఈ విషయాల మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా గత నెల రోజులుగా గమనిస్తూనే ఉన్నారు. పుష్ప 2 రిలీజ్ అయిన నేపథ్యంలో చాలా పరిణామాలు జరిగిన పరిస్థితి. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే కొంతమంది ఉస్మానియా జేఏసీ నాయకులు నిన్న అతని ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. సో బాధాకరమైన విషయం ఏంటంటే ఒక కుటుంబ సభ్యులు అంటే రేవతి కుటుంబం చిన్నాభిన్నమైన పరిస్థితి, రేవతి మహిళ చనిపోయిన పరిస్థితి, బాబేమో ఇప్పుడు కోమాలో ఉన్న పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. ఏం చెప్తారండి? ఇదంతా రాష్ట్రంలో నాన్సెన్స్ అండ్ యూజ్లెస్. పెద్దగా దీన్ని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే రేవతి ప్రాణం అనేది చాలా అమూల్యమైంది, కానీ అనాలోచితంగా సినిమా కోవడం అనేది పొరపాటే. కాబట్టి దీన్ని అంతగా రాష్ట్రంలో వివిధ రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి ఇలా ఇదే ప్రధాన అంశమైంది. సినిమానే చర్చ అయింది. మరి సినిమా హీరోలు అంటే బార్డర్ మీద సైనికులు కాదు, బార్డర్ మీద చచ్చిపోయిన అమరవీరులు కాదు, స్వాతంత్ర సమరయోధులు కాదు, తెలంగాణ ఉద్యమంలో కనీసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కాదు. ఎందుకు వీళ్ళంటే ఇంత చర్చ నడుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. గురుకుల పాఠశాలల తర్వాత పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వాళ్ళు అన్నం తిని ఫుడ్ పాయిజన్ కావడము, గురుకులాలల్లో అస్వస్థ గురుకు కావడం, ఇట్లాంటి ప్రధానమైన రైతులు చచ్చిపోవడము, నేతన్నలు చచ్చిపోవడము, నిరుద్యోగులు చచ్చిపోవడము, ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ సమస్యకు అంత ప్రధానంగా ఈ సమస్యని మనం చిత్రీకరించడం కూడా కరెక్ట్ కాదు. అయినప్పటికీ సరే, ఆమె ప్రాణమే, ప్రాణం పోతే రాదు. డబ్బులు ఇవాళ డబ్బులు మనం రేపు పోతాయి, డబ్బులు ఎవరైనా కావాలన్నా తెచ్చియచ్చు, కానీ ప్రాణం పోతే రాదు. ఆమెతో పాటు ఆమె పిల్లగాడు కోమాలో ఉన్నాడు అంటే అది బాధాకరమైన విషయం. నేను చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సినిమా రంగ ఎవరైతే చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ బతుకు కోసం అది ఏదో కొద్ది నిమిషాల పాటు, 3 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ చేసేదే తప్ప వాళ్ళేం దేవుళ్ళు కాదు, వాళ్ళేం మన అమర జవాన్లు కాదు, వాళ్ళేమో స్వాతంత్ర సమరయోధులు కాదు. కాబట్టి వీళ్ళకంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరమూ లేదు. దట్టు నేనేమంటున్నా, ఈ ప్రభుత్వాన్ని ఒక సినిమా హాల్ దగ్గరికి ఒక నాయకుడు వస్తుండంటే, అదే సపోజ్ మేము ఏదన్నా దిష్టిబొమ్మ కాలబెడదామంటే కాలబెట్టనియరు పోలీసు వాళ్ళు, ఏదన్నా ఒక ధర్నా చేద్దామంటే చేయనియరు, ఏదైనా నాయకుడు ఇల్లు ముట్టనికి పోదామంటే పోనీయని వాళ్ళు అక్కడ ఒక సినిమా 350 మంది పట్టే సినిమా టాక్స్లో 1000 మంది 2000 మంది వస్తుండ్రంటే మరి మంత్రాంగం ఏం చేసింది? మేము హెచ్చరికలు చేసినామంటే హెచ్చరికలు చేస్తే మీరు రానియద్దు కదా. అదే నేను ఇప్పటికీ అడుగుతున్నా. నేను బవాచి ముంగట, సంధ్యా థియేటర్ ముంగట ఇలా వెహికల్స్ అన్నీ రాంగా పొంగ ట్రాఫిక్ అంతరాయం కలుగుతాడు కూడా చోద్యం చూస్తున్నాను. మీరు ఇలా మేము సంఘటన జరిగినప్పుడు మేము హెచ్చరించినామంటే ఎట్లా నమ్మాలి? ప్రజలు ఎట్లా నమ్మాలి? మీరు మీ డ్యూటీ చేసి ఉంటే ఈరోజు ఆ సంఘటన జరిగి ఉండకపోతుండే కదా. మరి ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఏదో ఊరగల్ల దింపిడి గల్లానికి ఏదో అన్నట్టు ఉన్నది, అందరు ఏదో పెద్దలైనట్టు ఉన్నది. సో నేనేమంటున్నా, ఇప్పుడు అది జరిగిపోయింది. ఆ కుటుంబానికి ఎట్లా మనము ఉపశమనం కలిగించాలి, ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలి, దాని గురించి ఆలోచించాలి కదా. ఇలా నేను అల్లు అర్జున్ నేను అడుగుతున్నా, నీ ఒక సినిమాకు 350 కోట్ల రూపాయలు తీసుకున్నావని పేపర్లలో వచ్చింది. అరే, నా కుటుంబాన్ని నువ్వు ఆదుకోరాదువా? నువ్వు పోయి నేను పోవద్దన్నారు, మా అడ్వకేటు మేము చేయొద్దన్నారు అని అంటే నీ ప్రతినిధిని పంపియు. నీ కుటుంబం అంతా అల్లే కదా, ఏదో ఇంకోళ్ళని పంపియు నీ ప్రతినిధిని. నీ చుట్టూ బౌన్సర్లను పెట్టుకున్నావు, ఇక పైసలు ఇచ్చి బౌన్సర్తో పైసలు ఇచ్చి ఇప్పియరాదా? ఆ పిల్లగాన్ని చూసుకోరాదా? కాపాడడానికి రాదా? ఏం చేస్తారు? కోపం వస్తుంది. గిట్లనే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వాళ్ళకు కోపం వస్తుంది, బయటోనికి కూడా కోపం వస్తుంది. నువ్వేం దేవుడి కాదు కదా. జరిగింది, నీ అభిమానాన్ని చెప్పిర్రు, నీ అభిమానాన్ని మొదటి రోజు సినిమాకి వచ్చిండ్రు. మరి నీ అభిమానికి ఏమైనా అయితే నువ్వు స్పందించవా? నువ్వు రావా?
నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవా? నీ బాధ్యత లేదా? అరే నువ్వు రాకుంటే ఇంకోళ్ళు పంపించు, చెక్కో లేకపోతే క్యాషో ఇచ్చి, లేకపోతే ఏదైనా హాస్పిటల్ యజమానికి ఫోన్ చేసి మాట్లాడచ్చు. నువ్వు అల్లు అర్జున్ ఫోన్ చేస్తుండంటే ఎవడైనా లేవడతాడు కదా. మరి ఇవన్నీ దాటవేత ధోరణులు, ఇవి మంచి పద్ధతులు కావు. అట్ ద సేమ్ టైం చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. చట్టం ఉంది కాబట్టి ఎవరైనా మా తోటి మిత్రులు కానీ విద్యార్థులు కానీ మీ మీద కేసులు అయితే మీలో ఆవేశం ఉండొచ్చు, మీ ఆవేశం ఉండొచ్చు, మీరు పోవచ్చు, అది ఏదైనా చేయొచ్చు. కానీ చట్టం ఉంది కాబట్టి చట్టం చూసుకుంటుంది. మీకు అన్నెసెసరీగా మీ మీద కూడా కేసులు అవుతున్నాయి కాబట్టి మీరు పోకుండ్రి. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా సబబు కాదు. ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, ఆ మంత్రాంగం చూసుకుంటుంది. మీరు పోయి చేయడం వల్ల మనకు ఇంత చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారు, మనము కేసుల పాలవుతాము. మనము అదే చెప్తున్నా నేను. ఇవాళ దాడి జరిగింది, గొడవ జరిగింది. మా ఏదైతే విద్యార్థులు ఉన్నారో అరెస్ట్ చేసిన విద్యార్థులు సరే బెయిల్ మీద వచ్చిండ్రా లేకపోతే జైళ్ళల్లో ఉన్నారా, వాళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు పెట్టకుండా చూసుకోవాలి. అల్లు అర్జున్ గారికే చెప్తున్నా నేను, ఎట్లాంటి కేసులు పెట్టకుండా వాళ్ళని న్యూ బాధ్యతను నిర్వర్తిస్తే ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. కాబట్టి అది మరి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు, తర్వాత ఏదైనా సామాజిక సమస్యల మీద ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళు పోతారు, మూమెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా నేను మా వాళ్ళకు కూడా చెప్తున్నాను, దుందుడుకు స్వభావం మనకు పనికి రాదు. ఆలోచన పరంగా ఆలోచన శక్తితోటి చేయాలి తప్ప వాళ్ళు చేసినని మనం చేస్తే ఇక వానికి మనకు ఏం తేడా ఉంటుంది. కాబట్టి కొంచెం చూసి మనం నడుచుకోవాలని మా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ మర్చిపోయారు కాబట్టి ఈ రకంగా చేసి ఉండవచ్చు అని అనుకుంటున్నారా? అదేమి ఉండదు, అది అనుకుంటలే నేను. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటుంది. అసలు ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద అసలు స్పందించకూడదు. ఎందుకంటే ఆ చలనచిత్ర రంగ పరిశ్రమకు సంబంధించిన ఒక మంత్రి ఉంటాడు, ఆయన స్పందించాలి యాక్చువల్గా. లేదు శాంతి భద్రతల విషయంలో ఆ ఏరియా డీసీపీ కానీ ఏసీపీ కానీ ఇంకా ఇతరత్ర డీజీపీ కానీ వీళ్ళు స్పందించాలి. ఆ సంఘటన ఎందుకు జరిగింది, దానికి కారణాలు ఏంది, అవన్నీ వెతికి ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది వాళ్ళు. కానీ ఒక చిన్న హీరో, ఒక సామాన్యుడి పట్ల ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం లేదు. 42 శాఖలు ఉన్నాయి, 42 శాఖలలో ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఏదైనా ఉంటే చట్టం తన పని తను చేసుకుంటుంది. కానీ దీన్ని చర్చ చేయడం వల్ల అది ప్రధాన సమస్యలని పక్కకు ఇదే చర్చ అయింది ఫస్ట్. కానీ కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి నాయకులు వాటికి స్పందించద్దు. మిగతా మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్పందించాలి. ఆ ఏరియా ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఏరియాకు సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు స్పందించాలి. కాబట్టి ఇదంతా మా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇది తగదు. కాబట్టి నేను దానికి ప్రతిగా మళ్ళీ అల్లు అర్జున్ మా ప్రెస్ మీట్ పెట్టడము, మళ్ళీ ముఖ్యమంత్రి పెట్టడం ఇదంతా సబబు కాదు, భావ్యం కాదు. కాబట్టి దీన్ని ఈ చర్చని ఇక్కడికే వదిలేసి ప్రభుత్వము అటు అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటారో అది చూడుండ్రి. సయోధ్యకు రండి, ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలని చూడుండ్రి. ఇంకొకటి నేను హంబుల్ రిక్వెస్ట్ ఈ ప్రభుత్వానికి చేస్తున్నా ఏంటంటే, సినిమా థియేటర్ల కాడ క్రౌడ్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా వాటి మీద నిఘా వేయాలి. నిఘా వేసి దాన్ని పర్మిషన్ ఇవ్వాలన్నా వద్దా అనేది నిర్ణయించాలి. ఒకటి. రెండోది, ఒక టికెట్కు 3,000 రూపాయలు అయింది, 3,000 రూపాయలు అయింది. ఇప్పుడు మార్కెట్లో పండించే రైతు ఎవరైనా ఉంటే ఆ పండించిన పంటను మార్కెట్లోకి తీస్తుంది, ధర నిర్ణయించలేడు. కానీ వీళ్ళు ధరను నిర్ణయిస్తుండ్రు. వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అవుతున్నాయి. అది ఇల్లీగల్ కావచ్చు, లీగల్గా కావచ్చు, ట్రాన్సాక్షన్ అవుతుంది. మరి దాన్ని నియంత్రణ చేయాల్సిన బాధ్యత కూడా ఇంకో ప్రభుత్వానిదే కదా. దాని పట్ల మనం దృష్టి సాధించాలి. ఎవడైతే పన్నెగొడతాడో పళ్ళు రాలగొట్టైనా నువ్వు పన్ను వసూలు చేయాలి. అది చేయాలి అని ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తున్నాను.